నిత్యానందకి మూడిందా? ప్రస్తుతం నిత్యానందకు సంబంధించిన ఒక హాట్ న్యూస్ వచ్చింది. నిత్యానందని టార్గెట్ చేసిన ఒక మహిళ, ఆమె తోటి ఆయనకు మూడిందట. ఎందుకంటే ఆ నిత్యానంద కైలాసలో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ చీకటి రహస్యాలన్నీ ఆమె వెల్లడిస్తూ ఉన్నారు. సో ఆమె ఏం చెప్పారు, ఆ నిత్యానందకు సంబంధించి ఆ కైలాస ఏర్పాటు దాకా, అలాగే ఈ మహిళ ఈ విషయాలు వెల్లడించేదాకా అతని ప్రయాణం ఏంటి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. నిత్యానంద అందరికీ తెలిసిందే, భారతదేశంలో ఉన్న అనేక మంది వివాదాస్పద బాబాల్లో ఆయన కూడా ఒకడు. ఈ నిత్యానంద భారతదేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించాడు. ఆయనకు ఆ నిత్యానంద అన్న పేరు పెట్టింది కూడా మహా అవతార్ బాబా అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. అలా నిత్యానంద మొదలై తర్వాత భక్తులను ఏర్పాటు చేసుకొని ఆయన యోగా గురించి కావచ్చు, కొన్ని శాస్త్రాల గురించి ఆయన ఉపవచనాలు చేస్తూ ఉపదేశాలు చేస్తూ భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో ఆయన ఈ నిత్యానంద ట్రస్ట్కి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ తనకు భక్తుల్ని వందలాదిగా వేలాదిగా క్రియేట్ చేసుకున్నాడు. యూరోపియన్స్ నుంచి కావచ్చు, ఫారిన్లో అనేక కంట్రీస్ నుంచి ఆయన భక్తుల్ని క్రియేట్ చేసుకున్నాడు. గొప్ప ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తిగా మారాడు మన దేశంలో. అలాంటి నిత్యానంద ఎలాంటి కేసులో ఇరుక్కొని ఎలా జైలు పాలయ్యి చివరికి దేశం విడిచి పారిపోయాడో మనందరికీ తెలిసిందే. ఒక నటితోటి ఆయన ఏకాంతంగా గడిపే విజువల్స్ వైరల్ అవ్వడము, ఆ వైరల్ అవ్వడంతో ఆయన జైలు పాలవ్వడము, తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆయన చిన్నపిల్లల విషయంలో ఆయన వాళ్ళను అబ్యూస్ చేస్తున్నాడని, లైంగికంగా వాళ్ళని వేధిస్తున్నట్టుగా ఆయన మీద కేసు నమోదవడంతో ఇక ఈ కేసులో బయటకు వచ్చే అవకాశమే కనపడక ఆయనకు దారులన్నీ మూసుకుపోయి ఇక ఆయనకున్న ఏకైక ఆప్షన్ ఆయన పారిపోవాల్సి వచ్చిందనమాట. అలా దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద. కానీ అలా వెళ్ళిపోయిన నిత్యానందని ఇంతవరకు మన భారతదేశ పోలీసులు కానీ భారతదేశ వ్యవస్థలు ఆయన్ను కనుక్కొని పట్టుకొని తీసుకురాలేకపోయారు. మరి ఆరోపణలు చేసిన వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ ఆవేదనలోనే ఉన్నారు. ఎంతోమంది చిన్నపిల్లలు ఇలా బలైన వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు నిత్యానందకి మూడినట్టుగా కనిపిస్తుంది. ఒక మహిళ బయటకు వచ్చి ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ పేరు వచ్చేసి సారా ఆండ్రీ. ఈమె అమెరికాకు చెందిన మహిళ. ఈమె కూడా నిత్యానంద భక్తురాల్లో ఒకరు. ఆమె భారతదేశంలో ఒక సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని, యోగా గురించి తెలుసుకోవాలని, మెడిటేషన్ గురించి తెలుసుకొని తనను తాను బాగా ఇందులో నిమగ్నం చేసుకోవాలని భావించి ఆమె భారతదేశానికి వచ్చి ఆమె నిత్యానంద శిష్యురాలుగా మారి ఎంతో కాలంగా నిత్యానంద జపాల్లో కావచ్చు, ఆయన యాక్టివిటీస్లో కావచ్చు భాగస్థురాలయ్యారు. ఆ తర్వాత ఎప్పుడైతే నిత్యానంద పారిపోయి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడో కైలాస అనే దేశాన్ని, అక్కడ కూడా వాళ్ళందరిలో ఒక సన్యాసినిలో ఈమె కూడా ఒక భాగస్థురాలుగా ఉండి ఆమె అక్కడ యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉండటం జరిగింది. అక్కడ అనేక విషయాలు ఆమెకు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఆమె ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి బయటకు వచ్చి ఇప్పుడు ఆ విషయాల్ని బయట పెడుతుందన్నమాట ఒక్కొక్కటి. అయితే ఆమె చెప్పే విషయాలు వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే నిత్యానంద కైలాస అనే దేశాన్ని ఏర్పరచుకొని అక్కడ తన శిష్యురాళ్ళతోటి తన కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటాడు. అక్కడ అనేక మంది వేరే దేశాల నుంచి అనేక మంది అక్కడికి వస్తూనే ఉంటారు. ఆయన దర్శించుకొని ఆయన భక్తులు కావచ్చు, అలాగే సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళు, అనేక దేశాల వాళ్ళు, ముఖ్యంగా వేరే దేశాల వాళ్ళు ఆయనకు ఎక్కువ భక్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆయన దర్శించుకొని అక్కడ ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటంటే, ఆమె దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు, ఆమె కైలాసను వాళ్ళు ఒక మాఫియా సంస్థలాగా రన్ చేస్తున్నారు, ఇది ఒక మాఫియాలా కనపడుతుంది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారనమాట. ఆమె అక్కడ సన్యాసులందరితోటి ఆమె కలిసి ఉంటుంటారు, ఆమె అక్కడ యాక్టివిటీస్లో పాల్గొంటారు. ఈ సన్యాసినులు అని చెప్పుకునే మహిళలు ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు వీళ్ళని, ఎంతోమందిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి రప్పిస్తూ ఉంటారు. బాగా డబ్బులున్న వాళ్ళని, వ్యాపారవేత్తలని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు అని ఆమె చెప్పడం జరిగింది. అలాగే చిన్నపిల్లల్ని కూడా దండించడము, అనవసరంగా కొట్టడము, వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టడం ఈమె కంటపడింది అనమాట. దాంతో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆమె సైలెంట్గా అక్కడ విషయాలన్నింటినీ గమనించడం మొదలుపెట్టారు. ఈమె మామూలు వ్యక్తి కూడా కాదు, ఈమె ఆల్రెడీ చాలా ఉన్నత చదువుకున్న వ్యక్తి. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఈమె తరగతులు నిర్వహించే వ్యక్తి అనమాట. వాళ్ళ క్లాసులు చెప్పడం, ఇలా చాలా హై స్టేచర్ ఉన్న వ్యక్తి. సో ఆమె నిత్యానంద తప్పుల్ని ఒక్కొక్కటిగా ముందు నుంచి గమనిస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు అసలైన చీకటి కోణాలు బయటకు వచ్చాయన్నమాట. అలా చీకటి కోణాలు బయటికి రావడంతో ఆ పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు అని గమనించి ఆమె వీటి గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకొని ఇంతకు ముందు గతంలో నిత్యానంద దగ్గర పనిచేసి దూరంగా ఉన్న వాళ్ళు, అంటే మాజీ నిత్యానంద అనుచరులు అనమాట. సో వీళ్ళని కలిసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నించింది. అలా తీసుకున్న ఇన్ఫర్మేషన్లో ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, నిత్యానంద చిన్నపిల్లలతో కూడా లైంగిక కార్యకలాపాలు చేపిస్తాడని, వాళ్ళని ఇలా ఒక
అక్రమంగా వీళ్ళని ఇలా ఉపయోగిస్తాడని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. దాంతో ఆమె షాక్ అయ్యారు. సో చిన్నపిల్లల మీద లైంగిక విషయాలు కావచ్చు, అలాగే స్త్రీలను కూడా అనేక మంది స్త్రీలని ఇట్లా లైంగిక యాక్టివిటీస్కి వాడటము, వాళ్ళని సన్యాసులుగా చెబుతూనే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం చేస్తున్నాడు అని చెప్పేసి కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది. అలాగే ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని బయటికి రానివ్వకుండా వాళ్ళని అంతం చేస్తానని కూడా కొన్ని రహస్యాలను ఆమెకు చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలుసుకుని ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో ఆమె అలర్ట్ అయ్యారు. ఈ విషయాలు ఏదో తెలుసుకోవాలని చెప్పేసి ఆమె అక్కడికి వచ్చి గమనించి అవన్నీ నిజాలే అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ విషయం మీద బయట ప్రపంచానికి తెలియచేయాలని చెప్పి ఆమె నిర్ణయించుకున్నారనమాట. ఆ విధంగా ఆమె బయట ప్రపంచానికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆమె పోలీసులకి అలాగే మీడియా ముందు ఈ విషయాన్ని మొత్తాన్ని బయట పెట్టడం జరిగింది. అయితే ఇది వాళ్ళ కంట్రీలో చేశారు కాబట్టి ఇది కేవలం ఆ కంట్రీకి సంబంధించిన కేసుగానే పరిగణించబడుతుంది. మరి అక్కడ నుంచి ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే నిత్యానంద కైలాస అనే దేశంలో ఉండటమే పెద్ద సమస్య. ఏ దేశం వల్ల ఆయన అరెస్ట్ చేయాలి? ఇప్పుడు భారతీయులు ఆయన చేరుకోకపోవడానికి కూడా కారణం అదే. ఆయన కైలాస అనే దేశం ఎక్కడుంది, ఎక్కడికి చేరుకోవాలి, ఆయన ఎక్కడ దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలి, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట ఈ పోలీసు వ్యవస్థలు కూడా. సో నిత్యానంద అంత టెక్నిక్గా అంత జాగ్రత్తగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇంత బలమైన భారతదేశ వ్యవస్థ నుంచి కావచ్చు, అమెరికా వ్యవస్థ నుంచి కావచ్చు, ఎలా ఆయన సేఫ్గా ఉండగలుగుతున్నాడు అనేది గమనిస్తే నిజానికి ఆయన భారతదేశం నుంచి ఎప్పుడైతే పారిపోయిన తర్వాత అమెరికా ఖండంలోని ఏదో ఒక ఐలాండ్ కొనుక్కొని అక్కడ నివసిస్తున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఆ నిజానికి ఆయన ఈక్వెడార్ దేశానికి వెళ్ళాడు. ఆ ఈక్వెడార్లో ఒక ఐలాండ్లో ఆయన నివాసాలు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ ఐలాండ్లు లీజుకి తీసుకోవచ్చు, వాళ్ళేమో అమ్మి దేశాన్ని ప్రకటించుకునే పరిస్థితి ఆయనకేం లేదు. సో అలా తీసుకొని అక్కడ తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన సోషల్ మీడియాలో మాత్రం ఒక కరెన్సీని, తన దేశానికి సంబంధించి కరెన్సీని తీసుకువచ్చాడు. అలాగే తన దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నాలను తీసుకొని వచ్చాడు. ఇవన్నీ చేస్తూ వచ్చాడనమాట. సో ఇవన్నీ చేస్తూ వచ్చిన నిత్యానంద తన దేశంగా కైలాసాన్ని ప్రకటించి దానికి తన ఒక సుప్రీంగా ప్రకటించుకున్నాడు. సో ఇలా ప్రకటించుకున్న తర్వాత ఈ దేశాన్ని ఆయన ప్రకటించుకుంటే అయిపోదు. మనం ఏదో కొంత ప్లేస్ చూసుకొని ఇది నా దేశం అంటే సరిపోదు. దానికి ఐక్యరాజ్య సమితి మద్దతు కూడా కావాలి. అది ఐక్యరాజ్య సమితి గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలను గుర్తించే సంస్థ ఉన్నప్పుడు అది గుర్తించకుండా దాన్ని దేశం అని చెప్పే అవకాశమే లేదనమాట. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ దేశాన్ని గుర్తించినట్లుగా కూడా గతంలో కొంత డ్రామా నడిచిందనమాట. అదేంటంటే గతంలో ఐక్యరాజ్య సమితి ఒక సదస్సు పెట్టింది. ఆర్థిక, సామాజిక, రాజకీయాలకు సంబంధించి ఒక సంఘం ఏదైతే ఉందో ఈ సంఘం దానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం ఒక యాక్టివిటీ జరిగిందనమాట. ఈ యాక్టివిటీ ప్రకారము ఈ ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంఘానికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేస్తే దాంట్లో భాగంగా అనేక దేశాల వాళ్ళని ఐక్యరాజ్య సమితి సదస్సుకు పిలిచారనమాట. సో అందులో మన భారతీయులు కూడా, మన భారతదేశం నుంచి కూడా ప్రతినిధి పాల్గొన్నారు. అలాగే అనేక దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న వాళ్ళలో నిత్యానంద కైలాస దేశం నుంచి కూడా ప్రతినిధులు వచ్చి పాల్గొన్నారు. ఆ ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి, మీరు నెట్లో చూడొచ్చు. సో ఆ పాల్గొన్న వ్యక్తులు తమ దేశం నుంచి ప్రతినిధులుగా, కైలాస నుంచి ప్రతినిధులుగా చెప్పుకొని అక్కడ పాల్గొని అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు భారతదేశం మీద వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారతదేశ పోలీసులు మన నిత్యానందని వేధిస్తున్నారు, ఈ నిత్యానందకి రక్షణ కల్పించాలి, భారతదేశాన్ని ఎలాగైనా సరే మీరు కార్నర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు. కానీ దీనికి సంబంధించి మీట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా వాళ్ళు ఇక్కడికి రాగలిగారు, వాళ్ళకి ఐక్యరాజ్య సమితి దేశంగా గుర్తించిందా, ఆ గుర్తింపుతోనే వచ్చారా అని పరిశీలించి చూస్తే వాళ్ళు గుర్తింపుతో రాలేదన్నమాట. వాళ్ళు ఎలా వచ్చారంటే ఐక్యరాజ్య సమితి కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని గుర్తిస్తుంది. అలా వీళ్ళు స్వచ్ఛంద సంస్థగా నమోదు చేసుకొని వాళ్ళు ఆ విధంగా వచ్చారు. కానీ వచ్చి కైలాస దేశ ప్రతినిధులుగా వాళ్ళు చెప్పుకున్నారనమాట. వీళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు ప్రశ్నించారు, భారతదేశం మీద ఇలా వ్యాఖ్యానించారు కదా, మరి దీన్ని ఐక్యరాజ్య సమితి కన్సిడర్ చేస్తుందా అని అడిగినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఐక్యరాజ్య సమితి ఒక వ్యక్తిగతంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఏవో వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తే వాటిని కన్సిడర్ చేయదు అని చెప్పడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు కూడా ఏ ప్రాధాన్యత అంతర్జాతీయంగా సంతరించుకోలేదు. సో అది కూడా కొట్టివేయబడింది. సో ఇలా ఈ కైలాస అనే దేశాన్ని ఈయన చూపించడం జరిగిందనమాట. మరి దేశం నిజంగా ఉందా అంటే ఈ సారా ఆండ్రీ అనే మహిళ ఏమంటున్నారంటే ఇదంతా అభూత కల్పన, ఈ దేశం అనేది, ఈ కైలాస దేశం అనేది అసలు లేదు, ఈ ప్రపంచంలోనే అలాంటి దేశం లేదు, కేవలం ఆయన సోషల్ మీడియాలో ఆన్లైన్లో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని పెడుతున్నాడు తప్పితే రియల్గా మాత్రం అది లేదు, ఆ భూమి లేదు, దానికి సంబంధించినవి ఏవి రియల్గా లేవు, ఆ కరెన్సీ కూడా ఎక్కడ చలామణిలో లేదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అందరినీ నమ్మించడం కోసం ఈయన అలాంటిది క్రియేట్ చేశాడు అని చెప్పి ఆమె సారా ఆండ్రీ అన్నారు. సో ఆమె పరిశోధన చాలా అద్భుతంగా సాగింది. ఇప్పుడు ఆమె మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశంలోని ప్రభుత్వాలను కలిసి నేను ఈయన గురించి దర్యాప్తు చేయమని నేను విన్నవిస్తాను,
ఎలాగైనా సరే ఆయనకు శిక్ష పడాలి, ఆయనకు పడేలా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆమె పోరాటం నిజంగా ఎంతో మెచ్చుకోదగింది. ఆమెను అప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పటిదాకా లైంగిక ఆరోపణలు ఎన్నో ఎదుర్కొనే నిత్యానంద, ఎంతోమంది చిన్నారుల్లో బలపడానికి, చిన్నారుల్లో ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి కారణమైన నిత్యానంద మరి అరెస్ట్ అవుతాడా, ఆయనకు శిక్ష వేయడానికి భారతదేశం చొరవ తీసుకుంటుందా, అసలు ఇప్పటిదాకా ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి బయటకు వస్తాయో చూడాలి.